తాజాగా అఘోరి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాన్ని పేర్కొన్నారు పోలీసులు. తన పురుషాంగాన్ని శివుడికి అర్పించానంటూ గతంలో అఘోరి చెప్పిన రిమాండ్ రిపోర్టులో అసలు విషయం బయటపడింది. దొంగతనం చేసినందుకు శ్రీనివాస్ పురుషాంగాన్ని గ్రామస్తులు కాల్చారంటూ పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. చిన్నప్పుడు శ్రీనివాస్ తరచూ దొంగతనాలు చేసేవాడని, వాడికి గ్రామస్తులు శిక్షలు వేసేవారని చెప్పారు. శ్రీనివాస్ జననేంద్రియాలు కాలిపోయాయని, తీవ్ర ఇన్ఫెక్షన్ రావడంతో పురుషాంగంలో కొంత భాగాన్ని డాక్టర్లు తొలగించారని వెల్లడించారు. దాంతో 2023లో చెన్నై వెళ్లి పురుషాంగాన్ని పూర్తిగా తొలగించుకున్న శ్రీనివాస్ 2024లో ఇండోర్కి వెళ్లి వృషాలను కూడా తొలగించుకున్నాడు. అఘోరిలా మారితే త్వరగా పాపులర్ కావచ్చని భావించిన శ్రీనివాస్ స్త్రీ లక్షణాలు వచ్చే హార్మోన్ల థెరపీ కూడా తీసుకున్నాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు. జుట్టు పెంచుకొని అఘోరిలా మారిన శ్రీనివాస్ భక్తుల నుంచి డబ్బులు, కానుకలు డిమాండ్ చేశాడని, ఇవ్వకపోతే తాంత్రిక శక్తులతో అంతం చేస్తారని బెదిరించేవాడని పోలీసులు చెప్పారు. అఘోరి స్వతహాగా ట్రాన్స్జెండర్ కాదని కూడా రిమాండ్ రిపోర్ట్ తేల్చేసింది. అఘోరిలా జనాన్ని ఆకర్షించడం కోసమే శ్రీనివాస్ సర్జరీలు చేయించుకున్నాడని పోలీసులు బయటపెట్టారు.